హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు ఆల్రెడీ ఇప్పటికే చూసి ఉన్నారు. డిప్యూటీ ఈఓ చిన్న ఉద్యోగం కాదు, చిన్న ప్రిపరేషన్తో రాదు. ఓకే, సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక సిలబస్లో మీకు ఇవ్వడం జరిగింది. డైట్లో ఉంది, బీఈడీలో కూడా ఉంటుంది. మరియు కీలకమైనటువంటి టాపిక్ ఇది పార్ట్ బిలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏది పడితే అది, ఎలా పడితే అలా చదవకండి, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, స్ట్రాటజీ మార్చండి. చూడండి, ఈ యొక్క డిప్యూటీ డిఓ ఉద్యోగం గురించి ఆల్రెడీ మీకు చాలాసార్లు చర్చించడం జరిగింది. ఇది చిన్న ఉద్యోగం కాదు, అలా అని పెద్ద అద్భుతమైన బ్రహ్మ విద్య ఏం కాదు. దీనికి స్ట్రాటజీ అనేటువంటిది ఉపయోగించాలి. ఇటు జనరల్ స్టడీస్, ఇటు పేపర్ 2. పేపర్ 2 300 మార్కులు, జనరల్ స్టడీస్ 150 మార్కులు, మొత్తంగా 450 మార్కులు. మరి ఈ సందర్భంలో ఏది పడితే అది, ఎలా పడతాలి, ఆ పుస్తకం ఈ పుస్తకం అది చదవాలి, దాంట్లో ఉందట దీంట్లో ఉందట కాదండి. ఈ పరీక్షకు చదివే వాళ్ళు చాలా ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి. అది చదివిద్దాం, ఇది చదివిద్దాం. ఫస్ట్ సిలబస్ పైన గ్రిప్ ఉండాలి. ఫస్ట్ ఈ పుస్తకాల్లో ఉంది అనే విషయాన్ని పట్టుకోగలగాలి. తర్వాత దీనికి ఎక్స్పర్ట్ కావాలి, దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని మీరు పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆషామాషి ఉద్యోగం కాదు. మీరేమనుకుంటారు, అది చదివిద్దాం, ఇది చదివిద్దాం, అలా చదివిద్దాం, దీంట్లో ఉందట దాంట్లో ఉందట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా నమ్మకండి. దీనికి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ప్లస్ 24 పోస్టులకు 24 గంటలు మీ గురించి ఆలోచించే వ్యక్తికి కావాలి, పట్టించుకునే వ్యక్తి కావాలి, మరి సరైన డైరెక్షన్ ఇచ్చే వ్యక్తికి కావాలి. మరి చాలా మంది అది ఇది ఇది అని చెప్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. మరి ఎక్కువ తింటే ఎక్కువ బలం రాదండి. ప్రోటీన్ ఫుడ్ తింటేనే బలం వస్తుంది. చాలామంది ఒక పుస్తకం ఉంటుందా అని అడుగుతారు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక పుస్తకానికి పరిమితం అయ్యారు. జనరల్ స్టడీస్ లాంటి 15 టాపిక్లు ఉన్నటువంటి మొత్తం సబ్జెక్టులకు ఒక పుస్తకం ఉంటే ఎంత అతిశయోక్తి. దానికి 15 పుస్తకాలు చదువుతారు, దీనికి ఒక్క పుస్తకం అడుగుతున్నారు. కాదండి, ఇది కాదు ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇది ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటుంది. ఆ 10 పుస్తకాలను ఒక దగ్గర గ్యాదర్ చేసి మనం పెడుతున్నాం. ఎందుకంటే ఆషామాషి ఉద్యోగం కాదు, అలా అని ఎక్కువ రోజులు చదివే అవకాశం లేని ఉద్యోగం. కాబట్టి ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకనే మేమే ఆ పుస్తకాల పని లేకుండా ఎంతో వేగంగా సిలబస్ను ముందుగానే పసిగట్టి, అది తత్వవేత్తలైనా సరే, ఇటు వాదాలైనా సరే డైట్లో, ఇటు కమిటీలైనా సరే, కమిషన్లు అయినా సరే, ఇటు సైకాలజీ అయినా సరే, అది స్టార్ట్స్ అయినా సరే, ఇటు పేపర్ 2 అయినా వేగంగా పెట్టడానికి కారణం దీనిపైన గ్రిప్ ఉండడం, ఇదే వ్యవస్థలో పనిచేయడం, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉండడం, యూనివర్సిటీ స్థాయిలో యూనివర్సిటీ పుస్తకాలతో కుస్తీపడడం. కాబట్టి మీకు శ్రమను తగ్గించే ఒక ఎక్స్పర్ట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది నాకు బీఈడీ లేదు, నేను సబ్జెక్ట్ టచ్ లేదు అనడానికి లేదు. ఇది జనరల్ సబ్జెక్టు, ఈజీ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా సమయ పాలన. ఎందుకు సమయ పాలన అంటే, రెండింటిని బేరీజు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. రెండింటిని. ఇది సముద్రం లాంటి సబ్జెక్ట్. మేము బావిలో ఈత కొడతాము, బావిలో కప్పలు ఉంటాయండి. మేము స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతాము, నదిలో కొడతాము. మీరు సముద్రంలో ఈత కొట్టేలా మేము చేస్తాము, గజ ఈత గల్లా కాపాడుతాము. మీరేమి పేపర్ 2 గురించి టెన్షన్ పడకండి. ఆ శ్రమ మాకు వదిలేయండి. మా వెనక 100 మంది పనిచేస్తూ ఉంటారు. అటు తెలుగు మీడియంలో, ఇటు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్లు మరియు మెటీరియల్ అందించబడుతుంది. ప్రశాంతంగా ప్రింట్ తీసుకొని ప్రశాంతంగా చదవండి. సరిపోతుందా అంటారు, ఇప్పుడు సరిపోతుంది అంటారు, తర్వాత ఒక బుక్ ఉంటే చాలు సార్ అంటారు. మొదట్లో అలాగే ఉంటుంది. కాబట్టి కరెక్ట్ మెటీరియల్, కరెక్ట్ టాపిక్ ఎక్కడుంది వెతికి పట్టి మళ్ళీ పుస్తకం చదివే అవసరం లేకుండా సమగ్రంగా మీ గురించి ఆలోచించాలి. మీరు బ్లైండ్గా నమ్మాలి. లక్షల మంది బ్లైండ్గా నమ్మారు కాబట్టే మే 10న ఉభయ రాష్ట్రాలు మన ఇంటికి వచ్చి సన్మానాన్ని పొందాయి, 1000 కిలోమీటర్లు. కాబట్టి ఎందుకంటే మనకు మాటలు కాదు, మార్కులు. అంతకంటే ముందుగా మార్పులు రావాలి. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తున్నది నువ్వు
అప్లై చేసేవంటేనే నీకు ఆఫీసర్ లక్షణాలు ఉన్నాయి, నీకు ఏదో కోరిక ఉంది, బలంగా, శారీరకంగా బలంగా కాదు, జీవితంలో బలంగా అద్భుతమైన సేవ చేసే అవకాశం, హోదాతో బతకాలని సగం సగం ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నారు, ముందుకెళ్ళినా అంత దూరం, వెనక్కి వచ్చినా అంత దూరం. కాబట్టి మీకు ఏ శ్రమ లేకుండా మేమే అద్భుతంగా మెటీరియల్ని, క్లాసులను, విపరీతమైన ఎగ్జామ్స్, మళ్ళీ మీకు చెప్పినట్టుగా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు 5:30 గంటలకు. కాబట్టి ఈ యొక్క 100 రోజులను 100% కాదు, 200% మీకోసం, మీకు శ్రమను తగ్గించే వ్యక్తిగా 24 గంటలు మేము కష్టపడతాం, మీకు శ్రమను తగ్గిస్తాం. మీరు జనరల్ స్టడీస్ చూసుకోండి, పేపర్ 2 మాకు వదిలేయండి. అందుకే టాపిక్ నేను ఎంచుకున్నది సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్. మరి ఇక్కడ చూస్తే మెయిన్గా ఇది డిప్యూటీ కోర్స్ మన యాప్లో ఉంటుంది. పేపర్ 2 పార్ట్ బి స్టార్ట్ అయింది. క్లాసులు వెంటనే మెటీరియల్, వెంటనే ఎగ్జామ్, అటు తెలుగు మీడియంలో ఇటు ఇంగ్లీష్ మీడియంలో క్లారిటీగా, కన్ఫామ్గా. ఇది డిప్యూటీ కోర్స్. మరి ఇది మీకు తెలుసు, డైట్ లెక్చరర్స్ ఇంకా ఇది వేగవంతమవుతుంది. ఎందుకంటే బీఈడి లెక్చరర్ పోస్ట్ కూడా వస్తుంది. కాబట్టి కామన్గా ఉన్న టాపిక్లు ఇప్పటికే పెట్టేశాము. రాగానే మళ్ళీ దాన్ని అప్డేట్ కంప్లీట్గా, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, 22 పోస్టులు ఉన్నాయి. కాబట్టి కామన్గా చాలామందికి అవకాశాలు ఉంటాయి ఈ పోస్టుకు, ఆ పోస్టుకు. కాబట్టి 8 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఉర్దూ, తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఇలా 3 2 ఉండే అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో 5 ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డైట్ బీఈడి లెక్చర్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త, లేక అవకాశం వచ్చింది. మరి మనం గనక ఈ దీంట్లో వ్యవస్థలో ప్రవేశించకపోతే వేరే వాళ్ళు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఒక పుస్తకం అని, ఈ మెటీరియల్ సరిపోతుందా అని, ఏ పుస్తకం చదవాలని ఆ కన్ఫ్యూజన్ వద్దండి. 24 గంటలు ఇదే పుస్తకాలతో సాహసం చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఇది ఎవరు సాధించలేనిది కాదు. మీరు సాధించకపోతే, మీరు సీరియస్గా తీసుకుపోతే, మీరు పట్టకపోతే వేరే వాళ్ళు పట్టుకొని వెళ్తారు అనే విషయాన్ని గమనించండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజాం సమాచారం కోసం ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు కోర్సును చూడండి, ఒక్కసారి క్లాస్ వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి. మళ్ళీ చెప్తున్నాను, దమ్ముంటే మీరు మర్చిపోలేదు. మీ నాన్ బీఈడితో సంబంధం లేదు, ఎవరైనా చదవచ్చు, పీజీ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా చదవచ్చు. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. ఇక్కడ కావాల్సింది మీకు ధైర్యం. సో ఆ ధైర్యం మా దగ్గర పుష్కలంగా ఉంది. మరి టాపిక్లో భాగంగా మనం మాట్లాడుకోబోయే టాపిక్లో భాగంగా సంస్థాగత ప్రణాళిక మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సంస్థాగత అంటే దీన్ని ఇంగ్లీష్లో మీకు తెలుసు, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టాపిక్ను బాగా సిలబస్ పైన బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. మీరు కాదు, మేము. ఓకే, చూడండి ఒకసారి. సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక రచన, అమలు. రైట్. ఇంప్లిమెంటేషన్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లానింగ్. రైట్. ఇక్కడ చూద్దాం ఒక్కసారి నీట్గా ఇక్కడే నేర్చుకునే ప్రయత్నం చేయండి దయచేసి. మనకు సమయం లేదు. ఎప్పుడే కానీ మనం 2 సార్లు చదువుతున్నామంటే చాలా తప్పు చేస్తున్నామని అర్థం. జీవితంలో మర్చిపోయినట్టుగా చదవాలి ఏదైనా సరే. రైట్. సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక రచన, అమలు, ఇది హెడ్డింగు. రైట్. దాని ఇంగ్లీష్లో ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. రైట్. ప్రపంచాన్నే మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నది ఎవరంటే నెల్సన్ మండేలా. చూడండి, శక్తివంతమైనటువంటి ఆయుధం, పవర్ఫుల్ వెపన్ అన్నది ఎవరంటే నెల్సన్ మండేలా. పవర్ఫుల్ వెపన్ కాబట్టి అది మండుతుంది అని గుర్తుపెట్టుకోండి. పవర్ఫుల్, అది శక్తివంతమైన ఆయుధం. పవర్ఫుల్ వెపన్ కాబట్టి అది మండుతుంది అని గుర్తుపెట్టుకోండి. లేదంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. నేనెందుకు మర్చిపోతాను సార్, ఇంత చిన్నది అనుకుంటారు. కాదు. ఎగ్జామ్లో నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, సంబంధం లేకుండా మహాత్మా గాంధీ, భగత్ సింగ్ మరియు అరిస్టాటిల్, ప్లేటో అన్నప్పుడు
ఏ ప్లేటు పనికిరాదు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి, సమగ్రంగా చదవాలి, సంపూర్ణంగా చదవాలి. మరి ప్రణాళిక అంటే ఏమిటి, ప్లానింగ్ అంటే ఏమిటి? యాక్చువల్గా చూడండి, ప్లానింగ్ ఎప్పుడు చేస్తారు? గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ అంటారు. ఏదైనా సరే ప్రణాళిక లేకుండా చేస్తే పనులు తిక్కమక్క అవుతాయి. ఆ విషయం మీకు తెలుసు. చూడండి, ఒక క్రమ పద్ధతిలో పనిని ఆచరింపజేసింది. ప్లానింగ్ ఎందుకు వేసుకుంటామంటే ఈ పని తర్వాత ఈ పని చేయాలి, ఈ పని తర్వాత ఈ పని చేయాలి, ఇంత టైంలో చేయాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో చేసేదే ప్రణాళిక. దానికోసమే మనం రచించుకుంటాం. మరియు పనిని క్రమబద్ధీకరించడానికి సహాయపడేది అంటే పని క్రమ పద్ధతిలో చేయడానికి సహాయపడేది. ఎందుకంటే మనకు దగ్గర టైం టేబుల్ ఉంది కాబట్టి మనం టైం టేబుల్ వేసుకుంటాం, కానీ టైంకు టేబుల్ దగ్గర ఉండం. అది సమస్య. రైట్. ఉద్దేశాలను, లక్ష్యాలను సాధించుకోవడంలో సాధనాలను మార్గాలను ఆలోచింపజేసేది. ఇక్కడ చూడండి ఒకసారి, ఉద్దేశము, లక్ష్యం. ఉద్దేశం పెద్దది, లక్ష్యం చిన్నది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశం అనేది పెద్దది. నా ఉద్దేశం ఏంటంటే బాగా కోట్లు సంపాదించడం. మరి దానికోసం నువ్వేం చేయడం? లక్ష్యం అంటే ఒక చిన్న వ్యాపారం చేయడం. కోట్లు సంపాదించాలంటే ఏదైనా వ్యాపారం చేయడం లక్ష్యం అయితే, కోట్లు సంపాదించడమే ఉద్దేశం. రాజ్యం మొత్తం పచ్చగా కావాలనుకోవడం ఉద్దేశం అయితే, లక్ష్యం అంటే చెట్లు నాటడం. అంటే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించేదే మొదటి స్టెప్పే లక్ష్యం. లక్ష్యాలను సాధించుకోవడంలో మార్గాలను ఏ మార్గాలు ఉపయోగించుకోవాలి అని తెలియజేసేదే ప్రణాళిక. అంటే ప్రణాళిక ఏదైనా పని చేసేటప్పుడు ఒక సక్సెస్ కావాలంటే మరి ఎలా, ఏమిటి అనేది ఆలోచింపజేసేదే ప్రణాళిక. చూడండి, ఇక్కడ కొఠారి కమిషన్. మీరేమీ భయపడకూడదు. ఇలా పెద్ద ఉన్నప్పుడు భయపడద్దు. దాని యొక్క దాని యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి. ఆ సారాంశాన్ని మేము ముందే పిండేస్తాం కాబట్టి సింపుల్గా మేము అందిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. విద్యారంగంలో ఇక్కడ చెప్పినటువంటి మాటల్ని ప్రణాళికలు చూస్తే చూడండి ఒకసారి. మన దేశంలో విద్యా ప్రణాళికలు అంటే కరికులం, ఇంగ్లీష్లో కరికులం అంటారు. కరికులం పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరో తయారు చేస్తే, వారు విద్యకు సంబంధం లేని వారు తయారు చేస్తే, పాఠాలపై గ్రిప్ లేని వారు తయారు చేస్తే, అది కింది స్థాయి వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది. చూడండి, చాలామంది పుస్తకాలు రాస్తారు కానీ పాఠాలు చెప్పరు. పాఠాలు చెప్పేవారు పుస్తకాలు రాయరు. వాళ్ళు క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. చూడండి, సంబంధం ఉందా? పాఠం చెప్పేవాడే పుస్తకం రాయాలి, పుస్తకం రాసేవాడే క్వశ్చన్ తయారు చేస్తే దానిపైన గ్రిప్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే లోపము, ఎవరో తయారు చేస్తారు, సంబంధం లేని వ్యక్తులు తయారు చేస్తారు, వాళ్ళ అధికారం పేరుతో తయారు చేస్తారు. వారు ప్రణాళికలు చేస్తే కింద ఉన్న వ్యవస్థలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోలేక వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇదే పెద్ద లోపము అన్నాడు ఎవరు? కొఠారి కమిషన్. చూడండి, విద్యారంగంలో ప్రణాళికలు చూస్తే మన దేశంలో విద్యా ప్రణాళికలు పై స్థాయిలో ఉన్న అధికారుల ద్వారా తయారు చేయడం జరుగుతున్నాయి. విద్యతో సరైన సంబంధము కానీ విద్యా క్షేత్రంలో ఫీల్డ్లో అనుభవం కానీ లేని అధికారుల ద్వారా విద్యా ప్రణాళికలు రూపొందించడం, అవి అమలు పరచడానికి కింది స్థాయికి అంటే మన పాఠశాలకి పంపడం జరుగుతుంది. ఒకే విధమైన ప్రణాళిక అందరి ద్వారా అమలు పరచడం జరుగుతుంది. ఒకే రకమైన ప్రణాళికను తయారు చేస్తారు, మీరు ఉపయోగించండి అంటారు. ఇక్కడ పరిస్థితులు వేరే. ఇది పెద్ద లోపము అని ఎవరన్నారు అంటే కొఠారి కమిషన్. ప్రణాళిక పద్ధతిలో ఇది బలహీనత అన్నాడు. ప్రణాళిక పద్ధతిలో బలహీనత గురించి చర్చించినటువంటి కమిషన్ ఏది? లేదా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన ఆశ్చర్యం ఏముంది? స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని ఫస్ట్ ప్రశ్నలతో భయపెడతాడు, సమాధానాలతో కాడు. చదవడంలోనే భయపెడతాడు, ఓపికను టెస్ట్ చేస్తాడు. ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణం కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ పేషెన్స్. కాబట్టి చూడండి, కొఠారి కమిషన్ ఎత్తి చూపింది. ఎవరు ఎత్తి చూపారు? ఏ కమిషన్ ఎత్తి చూపింది అన్నప్పుడు ఇది మీరు చదివి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి ఏ పుస్తకంలో ఉంది అనేటువంటి అంశం. మరియు పై స్థాయిలో అమలు చేసిన ప్రణాళికలు శాసించే స్వభావాన్ని, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మేము ప్రణాళిక వేశాము, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే మీరు చేయాలి స్వభావాన్ని కలిగి ఎవ్వరు కూడా విమర్శించడానికి వీలు లేకుండా పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈ అవసరంతోనే సంస్థాగత ప్రణాళిక అనే భావన వెలుగులోకి వచ్చింది. సంస్థాగత ప్రణాళిక భావన అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్.
మీ పాఠశాలకు సంబంధించి ఎదుగుదలకు మీరు చర్యలు తీసుకోండి, మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోండి అనేది ఇక్కడ. పెద్దవాళ్ళు తయారు చేసి శాసిస్తున్నారు, ఇదే ఉపయోగించండి అంటున్నారు. మనం ఎవరు కూడా మనం పట్టించుకోలేము, వాళ్ళని అడగలేము, ప్రశ్నించలేము, విమర్శించలేము అని. కాబట్టే ఈ అవసరంతోనే ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ ఎలా బయటకు వచ్చింది అంటే దీని యొక్క సారాంశం ఇది. యాక్చువల్గా సారాంశం ఇన్స్టిట్యూషనల్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్. రైట్, ఇక్కడ చూస్తే సంస్థాగత ప్రణాళిక యొక్క అర్థం చూస్తే, సంస్థాగత ప్రణాళిక ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ ఒక సంస్థ తమ ఎదుగుదల కోసం, మెరుగుదల కోసం వ్యూహాలు పనడం. చూడండి, సంస్థాగత ప్రణాళిక విద్యా ప్రణాళికలో ఒక భాగము. పాఠశాల కార్యక్రమాల అమలు, అభివృద్ధికి అవసరమైన అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా పాఠశాలలో రూపొందించే కార్యాచరణ పథకమే సంస్థాగత. పాఠశాలలో అందుబాటులో ఏమున్నాయి, పాఠశాలకు ఏమి అవసరము, మరి దానికి తగ్గట్టుగా ప్రణాళికను తయారు చేసుకొని పెరుగుదల వ్యూహాలను రచించుకోవడమే చూడండి సంస్థాగత ప్రణాళిక అంటారు, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్. ఓకే, ఇక్కడ చూస్తే జేపీ నాయక్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం. జేపీ నాయక్ బాగా గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తల, విద్యావేత్తల, సామాజికవేత్తల సంఖ్య పెరిగే కొద్దీ మనం మర్చిపోకుండా, పెరిగే కొద్దీ మర్చిపోవడం కాదు, పెరిగే కొద్దీ మనం పెంచుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే అరుదైన వనరులను సద్వినియోగపరచుకోవడం ద్వారా ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి చేపట్టాల్సిన భవిష్యత్తు ప్రణాళికను గురించి నిర్ణయాలు తీసుకోవడమే సంస్థాగత ప్రణాళిక. అరుదైన వనరులు, ఎవరు ఉపయోగించని వనరులను, కంప్యూటర్లు ఉండవు, డిజిటల్ బోర్డులు ఉండవు, అరుదైన వనరులను సద్వినియోగపరచుకోవడం ద్వారా మనం ముందుగానే నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి చేపట్టాల్సిన భవిష్యత్తు ప్రణాళికల గురించి నిర్ణయాలు తీసుకోవడమే మనకు సంస్థాగత ప్రణాళిక అన్నది. ఎవరంటే జేపీ నాయక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాల్సి అంటే గుర్తుపెట్టుకోండి, నాయక్ అంటే నాయకుడు. నాయక్ అంటే చాలా నాయకత్వ స్వభావం చాలా అరుదు, అందరికీ రాదండి, అరుదుగా వస్తుంది. ఓకే రైట్, ముందుగా నిర్ణయించుకుని కాబట్టి ముందు చూపు ఉండాలి. ముందు చూపు అంటేనే దాన్ని భవిష్యత్తు అంటారు. అంటే ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ముందు చూపు, భవిష్యత్తు. మరి నాయకత్వ లక్షణాలు అందరికీ రావు, అరుదుగా కొందరికే వస్తాయి అని ఒక పక్క గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్, తర్వాత షార్ట్ కట్. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే షార్ట్ కట్ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. క్లియర్. సంస్థాగత ప్రణాళిక 2 ముఖ్యమైన ప్రమేయాలపై ఆధారపడి తయారు చేయడం జరుగుతుంది. ఒకటి, ఉపాధ్యాయుల, విద్యార్థుల, స్థానిక ప్రజల సహకారంతో, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలు సహకారంతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడం. ఎందుకంటే ఉన్న వనరులు మానవ వనరులు, అందుబాటులో ఉన్న వనరులు. ఇక్కడ మానవ వనరులు అంటే ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వీరి యొక్క సహకారంతో. ఎందుకంటే వీరి సహకారం లేకపోతే కష్టం. కాబట్టి ఇక్కడ మానవ వనరులు అంటే ఎవరంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, తల్లిదండ్రుల సహకారంతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని పాఠశాల కార్యక్రమాలు అభివృద్ధి చేయడమే మనకు ఈ యొక్క సంస్థాగత ప్రణాళిక. భౌతిక వనరుల కొరత ఉన్నప్పటికీ మానవ ప్రయత్నంతో పాఠశాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాలి. మరి భౌతిక వనరుల కొరత ఉంటుంది. మరి స్కూల్లో వాష్రూమ్స్ ఉండకపోవచ్చు, బోర్డులు ఉండకపోవచ్చు, గోడలు కూలిపోతుండొచ్చు. అప్పుడు అలాంటి సందర్భంలో అయినప్పటికీ మానవ ప్రయత్నాల ద్వారా వ్యక్తులకు ఎవరో తెలిసి ఉంటారు, వారి ద్వారా డబ్బును లేదా తక్కువ ఖర్చుతో తీసుకొని వచ్చి మానవ ప్రయత్నాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇవన్నీ కూడా ప్రణాళికలో భాగం. మరి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రణాళికలో ముందుగానే ఎలా తేవాలి, ఏం తేవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటి అంశాలు ముందుగానే పొందుపరచడం జరగాలి. చూడండి ఒకసారి, ప్రతి పాఠశాల ఇతర పాఠశాలలు పోలి ఉంటుంది. ప్రతి పాఠశాల ఆ స్కూల్ ఈ స్కూల్ అంతా కామన్, కానీ ప్రతి పాఠశాల మిగతా పాఠశాలకు విభిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి,
ప్రతి పాఠశాల ఇతర పాఠశాలకు పోలి ఉన్నప్పటికీ ఏదో ఒక ప్రత్యేకత అయితే ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఆ స్కూల్ ప్రత్యేకత ఉంటుంది, ఆ స్కూల్లో విద్యార్థుల ప్రత్యేకత ఉంటుంది, ఆ స్కూల్లో రిజల్ట్ ప్రత్యేకత ఉంటుంది, ఉపాధ్యాయుల విద్యార్థుల ప్రత్యేకత ఉంటుంది, ఆ యొక్క భౌగోళిక స్వరూపం యొక్క ప్రత్యేకత వేరుగా ఉంటుంది. అయితే కాబట్టి ప్రతి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తనదైన ప్రణాళికను బాగా గుర్తుపెట్టుకోవాలి, తనదైన ప్రణాళికను రచించుకోవాలి. ఎందుకంటే అన్ని స్కూళ్ళు ఒకటే, అందరూ ఒకటే, కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. చూడడానికి అందరూ మనుషులే, ఆలోచన విధానం వేరే, సృజనాత్మకత వేరే. కాబట్టి ఇండివిజువల్ తనదైన ప్రణాళిక రచించుకోవాలి. అదే ఆ పాఠశాల యొక్క సంస్థాగత ప్రణాళిక అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అవుతుంది. రైట్. డబ్ల్యూఎం బుచ్ అనే శాస్త్రవేత్త ఒక పాఠశాల ఆ పాఠశాల ఆధారంగా చూడండి, ఆ పాఠశాలలో లభించబోయే వనరుల ఆధారంగా ఆ పాఠశాలలో ఉన్న ఆ పాఠశాలకు లభించబోయే వనరుల ఆధారంగా ఆ పాఠశాల కార్యక్రమాలను ఆచరణను మెరుగుపరుచుకునే దృష్టితో చేసే అభివృద్ధి కార్యక్రమమే సంస్థాగత ప్రణాళిక. ఫైనల్గా ఏమన్నాడు డబ్ల్యూఎం బుచ్? చూడండి, ఒక పాఠశాల ఆ పాఠశాల ఆధారంగా ఆ పాఠశాలకు తగ్గట్టుగా ఆ పాఠశాలలు ఏమున్నాయి అంటే ఆ పాఠశాలలు ఆ పాఠశాలకు ఏం లభిస్తాయి చూడండి, భవిష్యత్తు లభిస్తున్న ప్రజెంట్ ఆ పాఠశాల ఆధారంగా చూడండి, లభించబోయే వనరుల ఆధారంగా పాఠశాల కార్యక్రమాలను ఆచరణలో మెరుగుపరిచే దృష్టితో చేసే అభివృద్ధి కార్యక్రమే సంస్థాగత ప్రణాళిక అన్నది ఎవరంటే డబ్ల్యూఎం బుచ్. చూడండి, పాఠశాలలు లభించబోయే ఏది లభించాలన్నా లాభం కావాలన్నా ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు అంటే డబ్బులు కావాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్రతి పాఠశాల తన సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని నొక్కి వక్కానించింది ఎవరంటే కొఠారి కమిషన్. ఒక పాఠశాల తన సామర్థ్యాన్ని బాగా ఎందుకంటే టీచర్స్ చాలా పవర్ఫుల్ ఉంటారండి, బాగా చెప్పాలని కోరిక ఉంటుంది, కానీ వినే అవకాశం ఉండదు కొంతమంది పిల్లలకు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుండదు, కొలీస్ కూడా ఏం చెప్తావులే అంటారు, ఎంకరేజ్మెంట్ ఉండదు, ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోడు. కాబట్టి ఉన్న సామర్థ్యాలు బాగా ఉపయోగించుకోవాలి, అందరూ కూడా ఉన్న సామర్థ్యం ఉపయోగించుకోవాలి. ప్రైవేట్లో ఉపయోగించుకుంటారు, మిగతా వాటిలో ఉపయోగించుకుంటారు, కాకుండా బాగా ఉపయోగించుకోవాలి. వాళ్ళకున్న శక్తి యుక్తులను బాగా ఉపయోగించుకొని పిల్లలపై ప్రయోగించి తమ సబ్జెక్టును చదివితే బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల తన సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని ఎవరు నొక్కి వక్కానించారంటే కొఠారి కమిషన్. మరి మాజీ మంత్రి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వికేఆర్వి రావు. చూడండి ఇక్కడ మేజర్గా డాక్టర్ వికేఆర్వి రావు అనే వ్యక్తి. ఈయన మాజీ మంత్రి, ప్రముఖ విద్యావేత్త. జాతీయ విద్యా చట్టం పరిధిలో ఎలా అంటే అలా కాదు, జాతీయ విద్యా చట్టం మనకి ఎన్సిఎఫ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఎన్సిఎఫ్లు, 3 ఎన్సిఎఫ్ 4 ఎన్సిఎఫ్ ఉంది మనకు. సో జాతీయ విద్యా చట్టం పరిధిలో ప్రతి విద్యా సంస్థ తనకు అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని విద్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. మాజీ మంత్రి, ప్రముఖ విద్యావేత్త స్వర్గీయ డాక్టర్ వికే రావు జాతీయ విద్యా చట్టం పరిధిలో ప్రతి విద్యా సంస్థ తనకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని దృష్టిలో పెట్టుకొని విద్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవడం నేర్చుకోవాలి అన్నాడు. చూడండి, ఇది 2 సార్లు వస్తుంది ఒకే పుస్తకంలో, 2 పుస్తకాలు సేమ్ మ్యాటర్ కాబట్టి కొంచెం మార్చిస్తాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉందో గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ పుస్తకాల్లో, ఇంగ్లీష్లో, తెలుగులో అన్ని పుస్తకాల్లో ఉంటుంది ఈ యొక్క నిర్వచనం. మరి నేర్చుకోవాలి అని చెప్పింది ఎవరు? డాక్టర్ వికేఆర్వి రావు. నాకు రాదు అనకూడదు, రావు అనకూడదు, రాలేవు అనకూడదు, నేర్చుకోవాలంతే. ఇంత సింపుల్ చూడండి. సబ్జెక్టును కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత మాత్రమే ఎలా గుర్తుపట్టాలి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఎలా గుర్తుపట్టాలో ఆలోచించాలి.
రావు అనకూడదు, నేర్చుకోవాలి, అంత సింపుల్. సంస్థాగత ప్రణాళిక మళ్ళీ సూక్ష్మంగా సంస్థాపరంగా తయారు చేసే ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. సంస్థాపరంగా ఇండివిజువల్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, ఇండివిజువల్. ఇందులో విద్యార్థులు పాఠశాల సమాజ అవసరాలు తీసుకోవడం జరుగుతుంది, అంటే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూడండి, మళ్ళీ ఇది వచ్చింది చూడండి, మళ్ళీ ప్రతి పాఠశాల దాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం నేర్చుకోవాలి. ఫైనల్గా నేర్చుకోవాలి, ఏమనకూడదు, రాదు, లేదు, రావు అనకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకసారి మంచి స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, ఈ స్టేట్మెంట్లే మనకు అవసరం. స్టేట్మెంట్ల రూపంలోనే ప్రశ్నలు ఉంటాయి, భాష కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, బాగా కాన్సెప్ట్ను ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంతటి మూల సూత్రానైనా సరైన బోధనా పద్ధతులను ఉపయోగించి నేర్చుకోవచ్చు అని మనకు బ్రూనర్ చెప్పడం జరిగింది. రైట్, బూట్లు తొడిగిన వాడికే అది ఎక్కడ కుచ్చుకుంటుందో తెలుస్తుంది. మరి విద్యాక్షేత్రంలో పనిచేసే వ్యక్తులకే వారి సమస్యలు తెలుస్తాయి. ఉన్నతాధికారులకు, అధికారులకు, పాలనాధికారులకు ఏం తెలుస్తాయి? కాబట్టి వీరు ప్రణాళిక తయారీలో భాగమైతే ప్రభావవంతమైన ప్రణాళిక రూపొందించి జరుగుతున్న సత్యాన్ని గుర్తించి విద్యా ప్రణాళిక ప్రక్రియ సంస్థాగత ప్రణాళికలో ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు గుర్తింపునిచ్చింది. విద్యా ప్రణాళిక అందుకే ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ అంటే, మోసే వాడికే బరువు తెలుస్తుంది, షూ వేసుకున్న వాడికే ఏం తెలుస్తుంది, బూట్లు పుస్తకంలో ఉంది కాబట్టి దాన్ని మార్చలేదు, బూట్లు వేసుకున్న వాడికే నొప్పి కుచ్చేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ప్రణాళిక తయారీలో సమస్యలు తెలిసిన వ్యక్తులు రావడం ఈ యొక్క సంస్థాగత ప్రణాళిక గొప్పతనం. మరి విద్యాభివృద్ధి అనే యాత్రలో చూడండి, మంచి సంస్థాగత ప్రణాళిక ఒక మైలురాయి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా విద్యాభివృద్ధి అనే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఏం గుర్తుపెట్టుకుంటాం, ఎలా గుర్తుపెట్టుకుంటాం, దీన్ని స్కిప్ చేస్తాం తెలియకుండానే. చూడండి, విద్యాభివృద్ధి అనే యాత్రలో సంస్థాగత ప్రణాళిక ఒక మైలురాయి వంటిది. అంటే యాత్రకు వెళ్తున్నారు మీరు, యాత్రలు వెళ్తుంటే రోడ్డు పైన మీకు ఏం కనిపిస్తాయి? మైలురాయి కనిపిస్తాయి, మైల్ స్టోన్. మీరు ఎంత దూరం వచ్చారు, ఇంకెంత దూరం వెళ్ళాలి అనే అంశాన్ని ఇలా గుర్తు పెట్టుకుంటూ ముందుకెళ్ళండి. ఈడబ్ల్యూ ఫ్రాంక్లిన్ చూడండి, ఈడబ్ల్యూ విద్యా ప్రయత్నాల్లో ఉపాధ్యాయుడు కీలకమైన వాడు. రైట్, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులను మొదటిసారి ప్రణాళికలు వేయడానికి, వాటిని అమలుపరచడానికి సంప్రదించడం జరిగిందని ఈ సందర్భంలో ఎవరంటే ఈడబ్ల్యూ ఫ్రాంక్లిన్. అదే సంస్థాగత ప్రణాళిక అనే భావన లేకపోతే పెద్ద వ్యక్తులు, అధికారులు, ఉన్నతాధికారులు విద్యాక్షేత్రంలో లేనివారు ప్రణాళికలు తయారు చేసి మనపైన రుద్దేవారు. కానీ సంస్థాగత ప్రణాళిక అనే భావన రావడం వల్ల ఏమైందంటే, క్షేత్రంలో ఉన్న యుద్ధంలో పోరాడుతున్న ఉపాధ్యాయులు దీంట్లో పాల్గొనే అవకాశం తగ్గింది అని ఎవరు చెప్పారు? ఈడబ్ల్యూ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్గా చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు, ఫ్రాంక్గా చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ రెడీమేడ్ దుకాణాలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది పుస్తకాల్లో, స్టాండర్డ్ పుస్తకాల్లో. రెడీమేడ్ దుకాణాల్లో ఒక సైజు వారికి కొన్ని రకాల దుస్తులు ఉంటాయి. ఆ దుస్తులు అందరికీ సరిపోవండి. ఆ యొక్క సైజు ప్రకారం వారికి మాత్రమే సైజు సరిపోతుంది, అందరికీ సరిపోదు. కాబట్టి విద్యా ప్రణాళికలు కూడా పై స్థాయిలో తయారు చేసిన ఒకే ఒక బృహత్తర ప్రణాళికలు అన్ని పాఠశాలకు సరిపోవు. కాబట్టి ప్రతి పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి తనదైన ప్రణాళికలు రచించుకోవాలి. ఖచ్చితంగా రచించడం నేర్చుకోవాలి, రావు అనకూడదు. చూడండి, ఇదే సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళికలు ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి కాన్సెప్ట్ను సులభతరం చేస్తున్నామో చూడండి ఒక్కసారి. కొఠారి కమిషన్, ఇక్కడ ఒక నిర్వచనం ఉంది, కాకపోతే ఇది డిఫరెంట్ నిర్వచనం, బాగా గుర్తుపెట్టుకోండి. కొఠారి కమిషన్ మనకి ఇప్పటికే ఈ టాపిక్లోనే 2 సార్లు రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ప్రతి పాఠశాల తన సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించి ఉన్నతమైన విద్యా ప్రమాణాలను సాధించడానికి సంస్థాగత ప్రణాళిక అవసరమని, ప్రతి విద్యా సంస్థ దాని భాగంగా ఉండే ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక సభ్యులు పాల్గొనకుండా సమగ్ర విద్యాభివృద్ధి జరగడం అసాధ్యం.
ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక సభ్యులు లేకుండా ఇక్కడ విద్య అభివృద్ధి జరగాలన్నది అసాధ్యం అన్నది ఎవరంటే కొఠారి కమిషన్ అసాధ్యం. రైట్. జేపీ నాయక్ మళ్ళీ వచ్చాడు చూడండి, జేపీ నాయక్. నష్టం లేదు. సంస్థాగత ప్రణాళికను పాఠశాల అభివృద్ధికి ఒక మంచి అవకాశంగాను, పాఠశాలకి ఒక సవాలుగాను పేర్కొన్నాడు. అవకాశం అన్నాడు, సవాలు అన్నాడు. మళ్ళీ మనం వేరే కోడ్ గుర్తుపెట్టుకోమండి. నాయకుడికి సవాలు, గెలవాల్చేటప్పుడు సవాలు, రాజకీయ నాయకుడు ప్రత్యర్థులతో సవాలు, గెలిచేంత వరకు సవాలు, గెలిచిన తర్వాత అది మంచి అవకాశం. నాయకుడు ముందే చెప్పారు, అరుదైన అవకాశం. జేపీ నాయక్ ప్రకారం సంస్థాగత ప్రణాళిక జయంత్ పాండురంగ నాయక్. జేపీ నాయక్ అంటే జయంత్ పాండురంగ నాయక్. విద్యా వ్యవస్థ పొంతన లేని త్రికోణం వంటిదని ఎన్సిఎఫ్లో మనం పేర్కొనడం జరిగింది. విద్యా వ్యవస్థ పొంతన లేని త్రికోణం అంటే 3 కోణాలకు సంబంధమే లేకుండా ఉంటుంది. దేశంలో విద్యా ప్రణాళికకు సరైన మార్గాన్ని చూపించడమే సంస్థాగత యొక్క ప్రణాళిక లక్ష్యం. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేశంలో అన్ని పాఠశాలకు ఇండివిజువల్గా డెవలప్మెంట్ చేసుకుంటారు కాబట్టి విద్యా ప్రణాళిక సరైన మార్గాన్ని చూపించడమే సంస్థాగత ప్రణాళిక లక్ష్యం. ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన సామర్థ్యానికి వీలు కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరియు వృధాను అరికట్టడం మన సంస్థాగత ప్రణాళిక లక్ష్యం. విశాలమైన మన దేశానికి బృహత్తరమైన ఒకే ప్రణాళిక సరిపోదు అని చెప్పడమే సంస్థాగత ప్రణాళిక లక్ష్యం అని చెప్పింది ఎవరంటే జేపీ నాయక్. సంస్థాగత ప్రణాళిక రూపకల్పనలో స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. లేదంటే ఏమవుతుందో మీకు తెలుసు, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కాలి. ఒక మెట్టు తర్వాత 2 మెట్టు ఎక్కడానికి, తొందరగా ఎక్కడానికి పోతే చాలా కాబట్టి మనం తొందర చేస్తే 2 సార్లు చేయాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, తొందర వద్దు ప్లీజ్. రైట్. ఫస్ట్ విశ్లేషణ ఏం విశ్లేషణ అంటే, పాఠశాల అవసరాలు ఏమున్నాయి, మనకి ఏం అవసరం, విశ్లేషణ. రైట్. పాఠశాల వనరులు చూడండి, మనకి ఏం అవసరమో గుర్తిస్తే అది విశ్లేషణ. మన దగ్గర ఏమున్నాయో అని ఆలోచిస్తే అది పాఠశాల వనరులు అంచనా వేయడం. ఏమున్నాయి. నెక్స్ట్ ప్రాధాన్యతలు నిర్ణయించాలి. మనకు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం కావాలి, ఫస్ట్ వాస్తవ ప్రణాళికలు రూపొందించడం. ఇమ్మీడియట్గా ఏం కావాలి, తక్షణ సమస్యలు ఏమిటి చూడండి. ప్రాధాన్యత నిర్ణయించి వాస్తవ ప్రణాళిక రూపొందించడం. ప్రణాళికలు కింది అంశాలు ఉంటాయి చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈ యొక్క పథకం, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మన పాఠశాల పరిస్థితి ఏమిటి, నిర్ణయించిన లక్ష్యాలు ఏమిటి, టార్గెట్స్ ఏమిటి. రైట్. కావాల్సిన వనరులు ఏమిటి, తర్వాత కార్యాచరణ పథకం. మరి ఈ వనరులను వీటిని సమగ్రంగా అమలు చేయాలంటే ఈ యొక్క కార్యాచరణ పథకాన్ని తయారు చేయాలి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 4వ పాయింట్ అమలు కూడా ఒక టాపిక్ పెట్టడం జరిగింది. చిన్న టాపికే అమలు. తర్వాత మూల్యాంకనం అంటే మీకు తెలుసు, మనల్ని మనం పరీక్షించుకోవడం. మనం ఎంతవరకు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, పరీక్షించుకోవడం. బాగా మనం కారుపై వెళ్తున్నప్పుడు కూడా రోడ్డుపైన కిలోమీటర్స్ ఇంకా ఇంత వచ్చాం, ఇంకా ఇంత వెళ్ళాలి. తద్వారా మీరు వేగం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, కూల్గా వెళ్ళవచ్చు. నిన్ను నువ్వు చెక్ చేసుకోకపోతే నువ్వు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. రైట్. ప్రణాళిక ప్రవేశపెట్టే కొన్ని రోజులకైనా చేసుకోవచ్చు, మధ్యలో అయినా చేసుకోవచ్చు, చివరిలోనే చేసుకోవచ్చు. ఇక్కడ సంస్థాగత ప్రణాళిక ఎలాంటి రూల్ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి సంస్థాగత ప్రణాళిక జిల్లా విద్యాధికారిగా మీ యొక్క పాత్ర ఏమిటి, ఎందుకు నీకు అవసరం చూడండి ఒకసారి. నీతో ఏం సంబంధం ఉంది. పాఠశాలలు ప్రణాళికలను తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించాలి. అధికారి అంటున్నాడు అప్పుడే. రైట్. దీనివల్ల అతడికి జిల్లాలో వివిధ పాఠశాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుస్తుంది. ఫైనల్గా సంస్థాగత ప్రణాళిక ఎవరికి పంపాలండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పంపాలి. ఆయనకు ఏమేమి తీసుకుంటున్నారు మా టీచర్లు చర్యలు, ఏ పాఠశాలలో ఏ చర్యలు, ఏ ప్లాన్ నడుస్తుంది అనే విషయం తెలుస్తుంది. మరియు వివిధ పాఠశాలలు చేపట్టిన ఒకే విధమైన కార్యక్రమాలను సంయోజనం చేయగలుగుతాడు. సిమిలర్గా సంస్థాగత
ప్రణాళిక తయారు చేసుకున్నారు. అప్పుడు సంయోజనం అంటే వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. సంయోజనం సిమిలర్గా ఉన్న వాటిని ఒక దగ్గర ఏకీకృతం చేయడం, ఒక దగ్గర కలపడం, ఒక దగ్గర పెట్టడం. వివిధ విషయాలలో ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణ కూడా నిర్వహించగలుగుతాడు. దానికి తగ్గట్టుగా ఏం అవసరం, ఏ స్కిల్స్ తక్కువ ఉన్నాయి. మా పాఠశాలలో పిల్లలకి అందరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి. మరి ఎవరికి నేర్పించాలి? పిల్లలకు. సార్ ఎవరు? ఇంగ్లీష్ సార్. మరి ఆయన కూడా శిక్షణ ఇవ్వాలి. ఇఫ్లూ నుంచి ప్రొఫెసర్ నేర్చుకొని ఎలా చదవాలి, ఎలా చూపించాలి, పుస్తకాలు ఏమిటి, వర్క్ బుక్స్ ఏమిటి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి. మరియు పాఠశాలలో తనిఖీ వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్, ఈరోజు ఇన్స్పెక్షన్ చేయబడ్డారు మీరు, ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు మీరు. తనిఖీకి వెళ్ళినప్పుడు ఆయా పాఠశాలల ప్రణాళికలను పరిశీలించి తగిన సలహాలు సహకారాలు అందిస్తాడు. ఎందుకంటే అతనికి అందరూ కూడా అందిస్తారు కాబట్టి. మరి అభివృద్ధి వికాస కార్యక్రమాలుగా సంస్థాగత ప్రణాళికలో చేపట్టదగిన అంశాలు. వికాస కార్యక్రమాలు సిలబస్లో డెవలప్మెంట్ అంటే వికాసం అని ఉంది, పుస్తకంలో కరెక్ట్గా దొరికింది. రైట్, చూడండి, భౌతిక వసతులు మన ఈ యొక్క ప్లానింగ్ అమలు కావాలంటే కావాల్సినవి ఏమిటి అని దాని యొక్క అర్థం. ప్లస్ పరిపాలనాపరమైన అంటే చూసుకునే వాడెవరు, పట్టించుకునేవాడు ఎవరు, బాధ్యత వహించేవాడెవరు. రైట్, విద్యాపరమైన అంశాలు ఏమున్నాయి, సహపాఠ్య కార్యక్రమాలు ఏం పెట్టాలి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. డిసిప్లిన్ అది మీరు డిసిప్లిన్గా ఉన్నారని మీరు అనుకుంటే సరిపోదు. మీరు అవతల వ్యక్తులకు ఎలా కనిపిస్తున్నారో అదే డిసిప్లిన్. రైట్, పాఠశాల సమాజం మధ్య సంబంధం, ఇవన్నీ కూడా ప్రధాన వనరులు. ఇవన్నీ కూడా అమలు కావాలంటే మరి ఈ యొక్క మేజర్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 6 అంశాలు అమలులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది మనకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక లేదా సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం.